హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన ఇది ఏం కూర. సో ఇది వచ్చేసరికి పకోడీ కూర. నాకు తెలిసి మా ఫ్రెండ్స్లో చాలామందికి తెలీదు అసలు పకోడీ కూర అంటే ఏంటో, అందుకని ఇవాళ వీడియో చేసాము. చూడండి, కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, పకోడీ అండ్ చింతపండు రసం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో జీలకర్ర కొంచెం, తాలింపులు కొంచెం వేసి వేపుకోవాలి. అవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు కూడా వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. సో ఇలా అవుతున్నప్పుడే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలపండి. కలిపిన తర్వాత చాలా మనకి దగ్గర అయిన టైంలో మనం కొంచెం టమాటోస్ వేసుకోవాలి. కొంచెం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటోస్ బాగా కుక్ అయ్యి కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. సో మూత పెట్టి టమాటోస్ని మంచిగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. సో ఇట్లా అయిన తర్వాత ఈ టైంలో కొంచెం కారం, కూరకి సరిపడినంత కారం అండ్ దెన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే పక్కన పెట్టుకున్నామో చింతపండు రసం ఉంది కదా, దాన్ని తీసుకొని వేసుకొని అది కూడా మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మంచిగా బాయిల్ అయిన టైంలో మనము ఈ పకోడీ ముక్కల్ని వేసేస్తే ఆ వాటర్ అంతా కూడా పకోడీస్లోకి వెళ్ళి కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది వేసిన తర్వాత ఒక 5 minutes అలాగా మూత పెట్టి కొంచెం సేపు వదిలేసిన తర్వాత తీసి చూస్తే మన పకోడీ కూర రెడీ. సో మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. కమెంట్స్లో నాకు కామెంట్ చేయండి. మాకైతే ఇది చాలా ఫేవరెట్ కర్రీ. చాలా రోజుల తర్వాత మాకు పకోడీ మా ఇంటి సైడ్లో దొరికింది, అందుకనే నేను తెచ్చి చేసుకున్నాము. మీకు కూడా నచ్చిందా? కమెంట్లో అయితే చెప్పండి. అండ్ దెన్ లాస్ట్లో వచ్చేసరికి మనం ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయిద్ది. బాయ్ బాయ్.